రాజ్. ఎంత ఖర్చు అయింది ఈ సాంగ్కి? 3,55,000. టోటల్గా మొత్తం ఎస్. ఎన్ని డేస్ చేశారు? ఇది 2 days, అంటే ఒక రోజు 1 dayలో చేసేసాము. అది కొంచెం అవుట్పుట్ సరిగా లేదని చెప్పి మళ్ళీ రీషూట్ చేసాము. సో రీషూట్ దాంతో కలుపుకొని మొత్తం 3 lakhs. 355. అంటే విత్ మ్యూజిక్ ఆర్ఆర్ అన్ని లేదు, ఓన్లీ షూట్. ఓన్లీ షూట్. ఎస్. షూట్ 3, సో ఇంకా మ్యూజిక్ మొత్తం వేసుకొని ఒక 2. అంతే. టోటల్గా 5 lakhs అనమాట. ఎస్. వచ్చింది ఎంత? అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఏం రారలే కానీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది వచ్చినా మనం చేసే తప్పు కాదు కదా, అది వాడు యూట్యూబ్ వాళ్ళు ఇచ్చేది. అది ప్రజెంట్ అయితే ఒక 20 వరకు ఎర్న్ అయింది. సూపర్ మ్యాన్. మొత్తానికైతే మంచి హిట్ కొట్టారు. ఇంకా నెక్స్ట్ ఎన్ని సాంగ్స్ రాబోతున్నాయి మీ నువ్వు అండ్ లిఖిత కాంబినేషన్లో? ఎందుకంటే ఒక హిట్ పేరు అనే ఒక ముద్ర పడిపోయింది ఇద్దరికి. సో నెక్స్ట్ ఏం రాబోతున్నాయి మీ ఇద్దరు కాంబినేషన్లో? చాలా సాంగ్స్ ఉన్నాయి అన్న. ఇప్పుడు ఏమైందే పిల్ల అని నేను రాసిన సాంగే, నేను రాసి నేను పాడిందే. అది వేరే ఛానల్ వస్తుంది. యాక్చువల్లీ నేను చేద్దాం అనుకున్నా సాంగ్, కాకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది కొంచెం కొన్ని సిచ్యువేషన్స్లలో. సో అది కూడా రాబోతుంది, ఏమైందే పిల్ల సాంగ్. తర్వాత సైకిల్ ఎక్కి నువ్వే బొంగ సీను బావు అని చెప్పి ఇప్పుడు రీసెంట్గా ప్రోమో రిలీజ్ అయింది. అది కూడా అవసరం అదిరిపోయింది అసలు. అది కూడా రాబోతుంది. ఇంకా ఇంకొక 2-3 సాంగ్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక 5-6 పాటలు ఉన్నాయి మళ్ళీ షూట్కి. సో ఇవే అంటే ఫోక్ సాంగ్సే కాకుండా ర్యాపింగ్ అట్లాంటివి కూడా చేస్తూ ఉంటావు నువ్వు? ర్యాప్ అసలు చేయను. అట్లేం లేదు. ఓకే. అంటే నీ బాడీ లాంగ్వేజ్ చూస్తూ ఉంటే ఒక ర్యాపర్కి ఉన్న స్టైల్ అనేది కూడా కనిపిస్తూ ఉంది అనమాట. సో అందుకోసం అడిగా. లేదన్న, నేను ర్యాప్ ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే ర్యాప్కి మెయిన్గా బేస్ వాయిస్ కావాలి. నేనేమో టాప్లో పాడతా సాంగ్స్ అన్ని, అంటే హై పిచ్. ఎస్. బేస్లో నా వాయిస్ సెట్ అవ్వదు ఏదైనా పాడాలంటే. సో మ్యాక్స్ టాప్లో ఉన్న ఫోక్ సాంగ్స్, మూవీ సాంగ్స్ ఇవి బాగా ట్రై చేస్తా. సో మూవీ సాంగ్స్ అంటే గుర్తొచ్చింది, రీసెంట్గా సొమ్మసిలి సాంగ్ మజాకా మూవీలో వచ్చింది కదా, అందులో కూడా నేనే పాడేసా. అవునా? లాస్ట్. ఓకే ఓకే. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అప్ప. తనకైతే ఆ సాంగ్ భలే ఎంటర్టైన్ చేస్తుంది. అవును, చాలా చాలా హిట్ అయిపోయింది. మంచి హిట్ వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది అసలు. మన త్రినాథరావు సార్ తర్వాత మన ఎట్లా పట్టుకున్నారు? నేను ఫస్ట్ ఎవరు పట్టుకుంది? ఎవరు? ప్రసన్న గారా లేకపోతే ప్రసన్న గారేనా? మొన్ననే ఇంటర్వ్యూ చేసేటప్పుడు సాంగ్ గురించి చెప్పారనమాట. నాకు తెలియదు, ఇప్పుడు నాకు తెలుస్తుంది. సొమ్మసిల్లి సాంగ్ తమ్ముడు పాడాలి అని చెప్పేసి చెప్పారు. ఓకే సార్ వచ్చేస్తా, పాడేస్తా అని చెప్పి పాడేసా. సందీప్ కిషన్ సార్ ఉన్నాడు, నేను స్టన్ అయిపోయినా అసలు సార్ని చూసి. సందీప్ గారిని చూసా? నేను అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలే తను అక్కడ ఉన్నాడని. నేను వేరే స్టూడియో రికార్డింగ్ థియేటర్లో నేనున్నా, వీళ్ళేమో యువతలు ఉన్నారు ఇంజనీరింగ్ సౌండ్ ఇంజనీర్ దగ్గర. త్రినాథరావు సార్, తర్వాత ప్రసన్న కుమార్ సార్, సందీప్ సార్ ఏమో తర్వాత లాస్ట్కి ఎంట్రీ ఇచ్చారు. నేను లోపలికి ఇలా వెళ్ళా, క్యాజువల్గా ఇలా చూస్తే ఇలా ఉన్నాడు. అమ్మో సార్ ఏంటి మీరు వచ్చారా సార్ అని చెప్పి షాక్ అయ్యాను నేను. కానీ ఆయన రిసీవ్నెస్ కానివ్వండి, ఆయన సింప్లిసిటీ కానివ్వండి, ఆయన మాట్లాడిన విధానం కానివ్వండి, నాకు ఆయన ఒక కొన్ని కోట్లు ఇచ్చిన ఫీలింగ్ వచ్చింది. అంటే అంత వాల్యూ ఇచ్చారు ఆయన. సో నిజంగా ఫ్యాన్ అయిపోయాను నేను సందీప్ కిషన్ సార్. అది పక్కకు పెడితే మళ్ళీ నా ఇన్స్టాకి ఆయన ఫాలో బ్యాక్ కొట్టాడు. అది హైలైట్. నాకు బాగా అనిపించింది నిజంగా, కోల్డ్ ఆటాడు ఆయన. ఓకే. సో ఇంతకు రిలేషన్లో ఉన్నావా? లేదన్న. ఇప్పుడు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? వస్తుంటాయి అంటే లైక్ ప్రపోజల్స్ అంటే తెలియదు, వాళ్ళు చూపించే ప్రపోజల్స్ గురించి కాదు నేను అంటే నార్మల్గా అమ్మాయిలు చెప్పే ప్రపోజల్. అదేనా? నార్మల్గా అయితే వస్తుంటాయి, బట్ వాళ్ళకి తెలియదు కదా, ఇవి అట్రాక్షన్ ఫీల్డ్, వాళ్ళు అట్రాక్ట్ అవుతుంటారు. సో వస్తుంటాయి క్యాజువల్గా. ఏదైనా నీకు వచ్చిన ఒక డిఫరెంట్ గుర్తుండిపోయిన ప్రపోజల్ లైఫ్లో ఏది ఉంది? ఏంటది? డిఫరెంట్గా అంటే నువ్వు యాక్సెప్ట్ చేసావా లేదో అవన్నీ మనకు వద్దులే కానీ నార్మల్గా ఏదైనా ఒకటి డిఫరెంట్గా రేపు భలే ఉంది అంటే ఐ లవ్ యూ అనే పదం అని చెప్పేటప్పటికి ఆ రోజు ఆ అమ్మాయి నాకు అలా ప్రపోజ్ చేసింది కదా అని గుర్తొచ్చింది. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా పర్లేదని ఒక ప్రపోజల్ వచ్చింది. అది హైలైట్. ఎప్పుడు వచ్చింది ఇది? ఒక 1 year బ్యాక్. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా పర్లేదు, నేను నీకు సెకండ్ వైఫ్ లెక్కనే అయిపోతా అన్నట్టు. అమ్మ బాబాయ్, అమ్మో ఘోరం వస్తాయి అన్న అసలు. అసలు వేరే ఉంటుంది. కానీ నేను చూస్తుండే వదిలేస్తా. ఓకే ఓకే. వద్దు. నీ కోస్టార్తో నువ్వు ఎప్పుడైనా లవ్లో పడ్డావా? కోస్టార్తో లవ్లో అనేది అయితే ఏం లేదు.
అంటే నువ్వు అరే ఈ అమ్మాయి భలే ఉంది కదా అని అనుకున్నావు, బట్ ప్రేమని చెప్పలేక ఆగిపోయిన సందర్భాలు కానీ? అట్లేం లేదన్న, నేను లైక్ అట్లేం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు వాళ్ళతో లైక్ యాక్ట్ చేస్తున్నాం కదా, సో ఎలా ఉంటుందంటే మనకు అలాంటి ఫీలింగ్స్ అయితే రాదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే, ఎవరైనా ఆర్టిస్టులు ఉన్నారంటే ఆన్ స్క్రీన్ దాన్ని ఒక ఆర్ట్ లెక్కనే చూస్తారు. వాళ్ళ పని అది, వర్క్ అది. సో వర్క్ని వర్క్ లెక్కనే చూస్తాం, కానీ ఆఫ్ స్క్రీన్లో ఏదైనా నార్మల్గా ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడము. సరే, మరి ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది నాతో వర్క్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు ఫ్రెండ్స్. ఓకే. అంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ కోరుకుంటారు రాము రాథోడ్తో మళ్ళీ చేయాలి, రాము రాథోడ్తో ఇలా సరదాగా ఉంటుంది. సో అలా మేము ఇప్పుడు లైక్ శేఖర్ మాస్టర్ కానివ్వండి, డిఓపి మా హరీష్ అన్న కానివ్వండి, ఇప్పుడు మేము దాదాపు కలిసి ఒక 10-15 సాంగ్స్ ఏమో చేసాం. ఓకే. మా షూట్స్ ఎలా ఉంటుందంటే నేను అంటే లైక్ వేరే వాళ్ళకి మాకు డిఫరెన్స్, మేము ఇలా సరదాగా ఇలా ఇలా వెళ్ళిపోతుంది పాటలు. ఓకే. అదేదో ఆడుతూ పాడుతూ కంప్లీట్ చేసినట్టు అలా ఉంటుంది మాది. అంటే స్టార్ట్ అయ్యిందా షూట్, ప్రాక్టీస్ నుంచి షూట్ అయిపోయే వరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. మాట్లాడితే బ్రేక్ ఉన్నప్పుడు జోక్స్ చేసుకుంటా, కామెడీ ఫన్నీగా, చాలా ఎంజాయ్మెంట్గా, హ్యాపీగా అలా సాగిపోతూ ఉంటుంది మాది. కొన్ని దగ్గరనేమో కొంచెం నేను మాట్లాడకుండా ఉండడము, లేదా వాళ్ళు మాతో కొన్ని అలా ఉంటాయి, కొన్ని బోరింగ్ అనిపించడము. ఓకే. కానీ మేము ఉన్నప్పుడైతే అంటే లైక్ నేను హరీష్ అన్న, శేఖర్ మాస్టర్ మేమంతా ఉన్నప్పుడైతే మాతో కో యాక్టర్స్ ఉంటారు కదా, లైక్ ఇప్పుడు లిఖిత కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఎంటర్టైన్ అవుతారు. అండ్ చేస్తే ఇంకొక పాట చేయాలి మీతో అనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. చుట్టూ ఎన్విరాన్మెంట్ మీరు అలా క్రియేట్ చేస్తారు కాబట్టి ఎవరైనా కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు.